ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము బహుగా ఫలించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. మనము ఫలించడం ద్వారా ఆయన నామమునకు మహిమ ఘనత కలుగును. ఆది నుండి కూడా దేవుడు మానవులు ఫలించాలని ఆయన ఉద్దేశం. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడే. అవును, మనుషులు ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన సంకల్పం. కానీ మానవుడు పాపాన్ని సంపాదించుకున్నాడు. అయితే మనము ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు మనము బహుగా ఫలిస్తాము. అందును బట్టి ఆయన శిష్యులమవుతాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.